హైదరాబాద్ వ్యాప్తంగా ఉన్న సంక్షిప్త వార్తలను ఇప్పుడు సిటీ రౌండప్ లో చూద్దాం. డబుల్ బెడ్రూమ్ ఎంపిక జాబితాలో పేరు లేకున్నా కూడా డబుల్ బెడ్రూమ్ ఇప్పిస్తానని ఓ వ్యక్తి డబ్బులు వసూలు చేసినట్లు బోరబండ పోలీస్ స్టేషన్లో బాధితులు ఫిర్యాదు చేశారు. ఎమ్మెల్యే మనిషిగా చెప్పుకునే విజయసింహ లక్షలలో వసూలు చేసినట్లు బాధితులు వాపోయారు. డబ్బులు ఇవ్వమని అడిగినందుకు బెదిరింపు కాల్స్ వస్తున్నాయంటూ బాధితులు ఆరోపిస్తున్నారు. కుషాయిగూడ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం చిరు వ్యాపారులకు అడ్డాగా మారిపోయింది. ఆరోగ్య కేంద్ర సముదాయాన్ని చిరు వ్యాపారులు స్టోర్ రూమ్ గా మార్చుకోవడంతో పాటు పార్కింగ్ స్థలాన్ని ఆక్రమించుకుని వ్యాపారాలు నిర్వహించడంతో ఆరోగ్య కేంద్రానికి వచ్చే గర్భిణీ స్త్రీలు మహిళలు తీవ్ర అసౌకర్యానికి గురవుతున్నారు. గత కొంతకాలంగా ఇక్కడ ఆరోగ్య కేంద్రం గదులను చిరు వ్యాపారులకు నెలసరిగా కిరాయిలకు ఇచ్చుకున్నారనే ఆరోపణలు పెద్ద ఎత్తున వెల్లువెత్తుతున్నాయి. ఎటు చూసినా అపరిశుభ్ర వాతావరణంతో ప్రాథమిక ఆరోగ్య కేంద్ర పరిసరాలు అస్తవ్యస్తంగా మారిపోయాయి. కష్టపడ్డ వారికే గుర్తింపు లభిస్తుందని సయ్యద్ అజ్మతుల్లా హుసేని అన్నారు. తెలంగాణ రాష్ట్ర వక్ఫ్ బోర్డు చైర్మన్ గా సయ్యద్ అజ్మతుల్లా హసానీ నాంపల్లి హజ్ హౌస్ లో పదవీ బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీలో పనిచేసిన వారందరికీ గుర్తింపు లభిస్తుందన్నారు. 25 సంవత్సరాలుగా ఓ కార్యకర్తగా పనిచేసిన తనని గుర్తించి అవకాశం ఇచ్చినందుకు మంత్రివర్గానికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. మైనార్టీ అభివృద్ధికి ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకువెళ్లేందుకు తన వంతు కృషి చేస్తానని తెలిపారు. అబ్దుల్లాపూర్ మెట్టి మండలంలో ధరణి మాయాజాలంపై రెవెన్యూ అధికారులు ప్రత్యేక దృష్టి సారించారు. గతంలో లేఅవుట్ అయిన భూములకు ధరణి సాగుతో పట్టాదారు పాస్ పుస్తకాలు ఇచ్చినట్లు గుర్తించారు. పాత లేఅవుట్లకు పట్టా పాస్ పుస్తకాలు రావడంతో హెచ్ఎండీ అనుమతితో మళ్లీ కొత్త లేఅవుట్ను వేస్తున్నట్లు గుర్తించారు. అబ్దుల్లాపూర్ మెట్టి మండలంలో ఇలాంటి పలు లేఅవుట్లను రెవెన్యూ అధికారులు గుర్తించారు. కుంట్లూరు బండరావిరాలలోని లేఅవుట్ను ఇబ్రహీంపట్నం ఆర్డీఓ పరిశీలించారు. ధరణి రికార్డు సాకుతో భూములు రిజిస్ట్రేషన్ చేయాలని చూస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఆర్డీఓ స్పష్టం చేశారు. తెలంగాణ సర్కార్ ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన బతుకమ్మ చీరలను సరిగ్గా పంపిణీ చేయకుండా పక్కన పారేస్తున్న వైనం కాప్రా సర్కిల్ మున్సిపల్ కార్యాలయంలో చోటు చేసుకుంది. బతుకమ్మ పండుగకు ఆడపడుచులకు ఇచ్చే చీరలు సరిగ్గా పంచకపోవడంతో మున్సిపల్ కార్యాలయంలో ఓ మూలన పడేశారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి బతుకమ్మ చీరలను భద్రపరచాలని ప్రజలు కోరుకుంటున్నారు. తెలంగాణ గెజిటెడ్ అధికారుల సంఘం అధ్యక్షుడిగా నూతనంగా ఎన్నికైన శ్రీనివాసరావుకు పలువురు అధికారులు శుభాకాంక్షలు తెలియజేశారు. ఉద్యోగుల సమస్యలపై అన్ని సంఘాలతో సమావేశం ఏర్పాటు చేసి ఐకాసాగా ఏర్పాటు చేయనున్నట్లు నూతన అధ్యక్షుడు శ్రీనివాసరావు తెలిపారు. గత ఉద్యోగ సంఘాల నాయకుల్లాగా ప్రభుత్వానికి కొమ్ము కాయకుండా పాలాభిషేకాలు చేయకుండా నిష్పక్షపాతంగా వ్యవహరిస్తామని శ్రీనివాసరావు పేర్కొన్నారు. పేద మహిళలకు స్వయం ఉపాధి కల్పించడమే లక్ష్యంగా తమ సంస్థ ముందుకు సాగుతుందని ట్రిబుల్ సంస్థ ఎండీ దీనబంధు సాహు తెలిపారు. సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించిన లక్కీ డ్రా విజేతలకు ప్రసాద్ ల్యాబ్స్ లో బహుమతులు అందజేశారు. లక్కీ డ్రాలో ప్రథమ బహుమతి గెలుచుకున్న హైదరాబాద్ కు చెందిన సరితకు కారు తాళాలు అందజేశారు. ద్వితీయ బహుమతికి ఎంపికైన 4 విజేతలకు ద్విచక్ర వాహనాలను అందజేశారు. మరో 20 మందికి కన్సోలేట్ బహుమతులను అందజేశారు. బ్రతుకు తెరువు కోసం విదేశాలకు వెళ్లి అక్కడ ఏజెంట్ చేతిలో మోసపోయిన 12 మంది భారతీయులను తిరిగి వెనక్కు తీసుకురావాలని ఎంఐఎం అధినేత హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ కేంద్ర సర్కార్ను విజ్ఞప్తి చేశారు. గత ఏడాది హైదరాబాద్లోని నాంపల్లి బజార్ఘాట్ ప్రాంతానికి చెందిన మహమ్మద్ అస్ఫాన్తో పాటు ఇతర రాష్ట్రాలకు చెందిన మొత్తం 12 మంది లేబర్ పని కోసం గల్ఫ్ దేశానికి వెళ్లారు. అక్కడి నుండి స్థానిక ఏజెంట్ ఎక్కువ జీతం వస్తుందని వారిని రష్యా దేశంలో సెక్యూరిటీ లేబర్ గా పనిచేయాలని రష్యాకు పంపించారు. అక్కడికి వెళ్లిన వారిని రష్యా ఆర్మీలో పని చేయించుకున్నారని గత ఏడాది డిసెంబర్ 31న రష్యన్ ఆర్మీతో కలిసి ఉక్రెయిన్ దేశంలోకి వెళ్లిన అనంతరం వారి నుండి ఎలాంటి సమాచారం రాలేదని అసదుద్దీన్ తెలిపారు. బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ కనిపించడం లేదన్నారు బీఆర్ఎస్ నేత గడ్డం శ్రీనివాస్ యాదవ్. గతంలో 2 సార్లు గెలిచిన రాజాసింగ్ అన్ని వేళలా అందుబాటులో ఉంటానని హామీనిచ్చి పత్తా లేకుండా పోయారని అన్నారు. ప్రజా సమస్యలు పరిష్కరిస్తారని ఎన్నికల్లో గెలిచిన రాజాసింగ్ నియోజకవర్గ ప్రజలకు ఎక్కడా కనిపించకపోగా ఆయన ఇంటికి వెళ్తే రాజాసింగ్ అందుబాటులో లేరని చెబుతున్నారని తెలిపారు. 2 నెలలుగా ఎమ్మెల్యే రాజాసింగ్ నియోజకవర్గంలో ఎక్కడా కనిపించడం లేదని, డివిజన్లలో నెలకొన్న నీటి ఎద్దడి సమస్యను తక్షణమే పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని గడ్డం శ్రీనివాస్ యాదవ్ డిమాండ్ చేశారు. ఇవి ఇప్పటివరకు ఉన్న పక్కా హైదరాబాద్